హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఏమంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్. సో వరలక్ష్మి వ్రతం పూజ ప్రిపరేషన్ మొత్తం నేను ఆ బ్లాగ్లో షేర్ చేసిన ఫ్రెండ్స్. దాని కంటిన్యూషన్ ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మొత్తం చూడండి అండ్ ఆ బ్లాగ్ కూడా చూడండి ఫ్రెండ్స్. మేము ఎలా ప్రిపరేషన్ చేసాము, డెకరేషన్ ఏంటో సింపుల్గా వ్రతం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇవాళ 2 వ్రతాలు ఉన్నాయి. సత్యనారాయణ వ్రతం ఉంది అండ్ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది. సో ఇక్కడ అయితే 2 పూజల ప్రిపరేషన్ అయితే మేము చేస్తున్నాము. అండ్ మా విశాఖ అయితే మంచిగా చాలా మాకు హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఎక్కువైతే అది మంచిగా మొత్తం అవే పూజ ప్రిపరేషన్ చూసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంటుంది, దీపాలలో వత్తులేసి నూనె అండ్ నెయ్యి దీపాలు ఎక్కడ పెట్టాలి అవన్నీ పెట్టేస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, లాస్ట్లో మీకు షేర్ చేసిన ఈ ముగ్గు అయితే నేను వేసేస్తాను. మా విశాఖ లోపల పీట అంటే ముగ్గేసింది. అండ్ అక్క అయితే ఇప్పుడు వంటల బిజీ ఉంది ఫ్రెండ్స్, నైవేద్యాలు చేయడం. అండ్ ముద్దలకు 7గురికి పిలిచాం కదా, అక్క అయితే అదే హడావుడిలో చాలా బిజీ ఉంది. అంటే ఎక్కువ వంట చేయాలి కదా, 7గురు వస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ వాళ్ళకి తాంబూలం ఇచ్చి అండ్ తినడానికి కూడా పెట్టాలి అని ఇలా డిసైడ్ చేసుకున్నాం. ఒట్టిగా తాంబూలం ఇవ్వాలని లేదు. అక్క అయితే ఈ ఇయర్ అయితే వాళ్ళకి తినడానికి కూడా పెడుతుంది. లాస్ట్ ఇయర్ ఏమంటే అక్క ఒట్టి తాంబూలం ఇచ్చి ప్రసాదాలు ఇచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఇయర్ ఏమంటే తినబెట్టుకోవాలని డిసైడ్ చేసింది, అంటే మొక్కుకుంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తా ఫ్రెండ్స్, అక్క తాంబూలంలో ఏమేమి వస్తువులు ఇస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ ఇస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏమంటే గ్రీన్ కలర్ గాజులు ఇస్తుంది. 1/2 డజన్ ఉన్నాయి ఫ్రెండ్స్. 6 ఇలా గాజులు ఉన్నాయి. అండ్ మెహందీ కొన కూడా ఇస్తుంది అండ్ స్టిక్కర్ ఒకటి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఏమంటే శనగలు, పసుపు, కుంకం అండ్ అవన్నీ మొత్తం పెట్టిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఏమైనా పొలంలో ఏమైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, మనకు తగ్గినట్టు మనం ఇస్తాం కదా. అక్క అయితే ఎవ్రీ ఇయర్ ఇట్లా అయితే బ్లౌజ్ పీస్, గాజులు ఇవే ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇయర్ కూడా అలానే ఇస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మవారికి వాయనం లెక్క అది పెడతారు కదా ఫ్రెండ్స్. ఆ శారీ కూడా ఏమంటే మేము ప్రిపేర్ అంటే రెడీ చేసి పెట్టేస్తుంది. దాని మీద కూడా గాజులు, కోన్ అండ్ స్టిక్కర్ గింట మొత్తం మీద పెట్టాము. సో చూడండి, మా విషయం చక్కగా మంచిగా ఇక్కడ డెకోర్ చేసి పెడుతుంది. అంటే ఆడవాళ్ళు వచ్చినక్కడ ఏమంటే మంచిగా ఈజీగా ఇవ్వడం అవుతుంది అని. సో ఇక్కడ విశాఖ అయితే మంచిగా తాంబూలాలు రెడీ చేసి అండ్ హారతి తల కూడా రెడీ చేసి పెట్టేసింది ఫ్రెండ్స్. అక్క ఏమంటే కూడా శారీ కట్టుకొని పూజ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే వరలక్ష్మి వ్రతం అండ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా ఉంది కదా, రెండుటికి కూడా అక్క ఏమంటే మంచిగా పూజ చేసుకుంటుంది. అండ్ కథలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా ఇంకోవాలి అంటే పూజ చేసుకోవాలి. అండ్ మళ్ళీ అదైతే హాఫ్ వంట అయితే అయింది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఇంకా వంట చేయాలి. అదిగా అక్కది ఇంత పూజ అయినాక మేము చేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే అక్కది మొత్తం పూజ అయితే ఇట్లా చేసేసింది. ఇప్పుడు హారతి చేయాలి ఫ్రెండ్స్ అమ్మవారిది. అయితే ఇక్కడ ఏమంటే ప్రసాదాలు కూడా పెట్టేసింది, నైవేద్యాలు. సో చూడండి, అక్క ఏమంటే ఇక్కడ గారెలు, పూర్ణం, బూరెలు, పులిహోర, శనగలు, దద్దోజనం అంటే ఇది బెల్లం అన్నం అండ్ వైట్ రైస్, ఇంకా పూర్ణం పొలలు అవి కూడా చేయాలి ఫ్రెండ్స్. అవి కూడా పెట్టాలి. అండ్ ఫ్రూట్స్ పెట్టేసింది. తాంబూలం మీద ఇట్లా శనగలు అయితే పెట్టేసి మా విశాఖ. అండ్ ఇక్కడ ఏమంటే అది ముగ్గు వేస్తుంది ముంగట. ఇప్పుడు ఏమంటే వంట చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. హాఫ్ వంట అయింది కదా. ఇక్కడ ఏమంటే అక్క పూర్ణం పొలలు, చపాతీలు చేస్తుంది. అండ్ నేను ఇక్కడ ఏమంటే బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో ఎక్కువైతే ముద్దలకు పూర్ణం పొలలు పెడతారు ఫ్రెండ్స్. బొబ్బట్లు అంటారు కదా, అవే పెడతారు. అందుకే అలానే చేస్తుంది అక్క. అండ్ మా అక్కడ కూడా ముద్దలు పెడితే పూర్ణమి పదార్థాలు చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేనైతే బజ్జీలు వేస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఎక్కువైతే చపాతీలు, పూర్ణం పొలలు తింటారు. అన్నం అంటే మన రైస్ అయితే హెల్తీ పదార్థాలు ఎక్కువ తిన్నారు. వాళ్ళు కొంచెమే ఒక 2-3 స్పూన్ అంతనే తింటారు ఫ్రెండ్స్, చిన్న స్పూన్ అంతా. అలాగే రొట్టెలే కావాలంటే చపాతీ, రోటీ తింటే ఇట్లా పూర్ణం పొలలు కావాలి. అందుకే ఇవి చేస్తున్నాం. ఇవాళ అయితే చాలా రెసిపీలు అయినా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, లాస్ట్లో చూస్తుండండి.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్క మంచిగా ఫ్రెష్ అయిపోయింది, ఇంకోసారి కాళ్ళకి పసుపు పెట్టుకుంది అండ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్గా అయితే ఇక్కడ ఏమంటే మల్లెపూలు మోర అయితే అమ్మవారికి వేసేస్తాము, ఇంకా మళ్ళీ అయితే తెలియదు అక్క కోసం. అండ్ అయితే మొత్తం ఇక్కడైతే ప్రసాదం పెట్టేసి చూడండి నైవేద్యాన్ని అండ్ సత్యనారాయణ పూజ కూడా అంటే వ్రతానికి కూడా ముందట పెట్టేసింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి అక్క కాళ్ళకి పసుపు పెట్టుకుని అభిషేకం కూడా పెట్టింది, అందరం పెట్టేసింది అంటే నాకు. అండ్ ఇక్కడ ఏమిటి ఇక్కడ హారతి టైం ఫ్రెండ్స్, హారతి చేసుకొని మళ్ళీ ఏమంటే ఇక్కడ ముత్తైదులకు పిలుచుకోవాలి కదా ఫ్రెండ్స్, తాంబూలం తినడానికి పిల్లడానికి, అందుకే కూడా హారతి చేసుకుంటున్నాను. అండ్ అందరికైతే కంకణాలు రెడీ చేసి పెట్టింటాం కదా, ఆ కంకణాలు కట్టుకుంటున్నారు ఇంకా కదా. అంటే అక్క అయితే డబ్బులు కట్టుకుంటుంది, ఎందుకంటే ముందు కూడా పూజ చేస్తుంది అనమాట. వంట చేయంగా రాలిపోయింది, ఇంకా డబ్బులు కట్టుకుంటుంది. అండ్ ఇక్కడైతే బాగుంది, స్కూల్ నుంచి వచ్చేసారు. ఈ టైంకి హారతి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎక్కడైతే అమ్మవారిని ఈవినింగ్ టైంకి హారతి అంటే పూజ చేస్తాం కదా, అప్పుడు ఏమంటే ఈవినింగ్ టైంకి హారతి చేసి నైవేద్యం పెడతాను. ఎక్కువైతే అమ్మవారిది ఈవినింగ్ టైంకే చేసుకోవాలంటారు. ఇక్కడైతే హారతి చేసుకుంటాం చూసుకోండి ఇక్కడ మీకు ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఏమేమి వంటకాలు చేస్తాం అది మీకు చూపిస్తా. అండ్ ఇది ఫస్ట్ అయితే ఇది పూర్ణం చారు, కట్టి చారు అంటారు ఫ్రెండ్స్. అయితే మనం పూర్ణం చేసిన దానితోనే ఇది చారు ప్రిపేర్ చేస్తారు. ఇది హాట్గా ఉంటుంది, అంటే బెల్లం వేయకన్నా ముందు మనం దాల్ తీసేసుకోవాలి అండ్ బాయిల్ చేస్తాం నీళ్ళతోనే, అది వాటర్తోనే ఎక్స్ట్రా నీళ్ళతోనే ఇది ప్రిపేర్ చేస్తారు మసాలాలు వేసి. మళ్ళీ ఏమంటే ఇక్కడ వంకాయ కర్రీ చేసాము అండ్ చపాతీతోని వంకాయ కూర తినడానికి. మరి ఏమంటే పూర్ణం పొరలు బొబ్బట్లు అవి. అండ్ మళ్ళీ ఏమంటే పులిహోర, వైట్ రైస్ అండ్ ఇక్కడ బజ్జీలు కూడా వేసాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే శనగలు ఉడకబెట్టినాయి. మరి ఏమంటే గారెలు, పూర్ణం బూరెలు చేసాం ఫ్రెండ్స్ అవి కూడా. అండ్ ఏమంటే పాపడాలు కూడా చేసాము, వైట్ రైస్ చేసాము అండ్ శనగలు అయితే బాయిల్ చేసి పెట్టేసింది అక్క. అండ్ నైవేద్యాలు అయితే ఆల్రెడీ పెట్టేసాం ఫ్రెండ్స్, అంటే అమ్మవారి ముంగట అండ్ సత్యనారాయణ ముంగట కూడా. వ్రతం అయితే ఇట్లా అంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హారతి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇలా చిన్నగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏమన్నా అంటే మాకు తెలిసినట్టయితే మేము చేసుకున్నాం. మా అక్క అయితే మంచిగా మా వీడియోలు చూసుకుంటే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయితే చేస్తుంది. ఇక్కడ ఏమంటే ప్లేస్ అక్కడ నుంచి మేమైతే చిన్నగా డెకోర్ చేసుకున్నాము అట్లా సింపుల్గా.
సో ఫ్రెండ్స్ హారతి అయితే ఇచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే ఆడవాళ్ళు అంటే ముత్తైదువలది వెయిట్ చేస్తున్నాము. మొత్తం అయితే ప్రిపరేషన్ రెడీ చేసి ఉంచినాం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చినాక వడ్డేయడానికి ఎంత ఫాస్ట్గా కావాలి కదా అని. అయితే ఇక్కడ మాకైతే ప్లేస్ అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే అలానే మేము అరేంజ్మెంట్ చేసి సో మళ్ళీ అయితే ఫ్రెండ్స్ నేను ఏ వీడియో తీయలేదు. ఎక్కువైతే ఆడవాళ్ళు వచ్చినప్పుడు అంటే కొంచెమే వీడియో తీసి, ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారని. ప్లేస్ కూడా తక్కువ అంటే నాకు కంఫర్టబుల్ అయితే వీడియో అయితే ఎక్కువేం తీయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక చాలా హడావుడిగా అయిపోయింది. వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారని ఎక్కువేం వీడియో తీయలేదు. సో ఫ్రెండ్స్ మేము వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు కమెంట్లో చెప్పండి. అండ్ మా వ్రతం ఎలా అనిపించింది అది కూడా కమెంట్లో చెప్పండి. అండ్ బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.